దేవుడి ద్వారా అంతా కూడా కాల్చి కాపాడి ఆయన కరెక్ట్గా భద్రపరిచి మరొక మన జీవితంలో ఆయన పొడిగించి సజ్జులకు అంశం దేవుడి కొందనాలు తెలియజేస్తూ మరి యొక్క ఈస్టర్ దినాన దేవుడి కొందనాలు తెలియజేస్తూ మనం కూడా ఆయన ప్రార్థన చేసుకుంటాము. మరి ఆయన చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు కనుక మరి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం కూడా మరి ప్రభుత్వం సంతోషిద్దాము. ఆయన చేసిన మేలను ఒకరిగా జ్ఞాపకం చేసుకుంటూ కొడుకలో ప్రభు యొక్క సహాయం వేడుకుంటూ ప్రార్థన చేసుకున్నాము. కూడా కళ్ళు మూసుకుందాము. ఎవరు కూడా వెలుపుగా ఉండకూడదు. ప్రార్థన చేసుకున్నాము. కళ్ళు మూసుకుందాము. ప్రార్థన చేసుకుందాము. దయగల మా తండ్రి, ప్రేమ గల మా ప్రభువ, జీవగల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకు నాయన, మీ అపరంజి పాదాలకు తండ్రి వందనాలు ప్రభువ, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మహోన్నత మహాగరుడ, సర్వదా సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువు, మా విమోచకుడు నాయన, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువ. రాజులకు రాజా, ప్రభులకు ప్రభుడ, ఆరాధనకు యోగుడ, మా ఆస్తులపైన ఆస్తుడా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువ. నిన్న నిరంతరము ఏకరీతిగా ఉండవాడా, నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రములు తండ్రి. ఆకాశంలో తండ్రి సింహాసనంగా భూమిని పాదపీఠంగా చేసుకుని పరిపాలిస్తున్న మహారాజా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు నాయన, నిధులకు తండ్రి, సమాధానకర్తవు నాయన, నీకు వందనాలు తండ్రి. మార్పు లేని దేవుడు నాయన, మరువని దేవుడు నాయన, విడువని దేవుడు నాయన, ఎడబైన దేవుడు తండ్రి, నీకు వందనాలు ప్రభు నాయన. తండ్రి మరి ప్రభు దినాన్ని ప్రభు సమయాన్ని స్థలాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. గడిచిన శుక్రవారం ప్రభు మరి కుడి అంతట్లో కూడా నాయన మీరు తోడుగా ఉన్నారు తండ్రి. మీ నామానికి ప్రభు మహిమ తెచ్చుకున్నారు తండ్రి, నీకు వందనాలు ప్రభు. ప్రతి బిడ్డలో తండ్రి మీరు ఉండి మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. మరి నాయన క్రీస్తు యొక్క పునరుద్ధరణ దినాన్ని తండ్రి అయినా మరొకసారి తండ్రి మేము ధ్యానించకపోతున్నాం తండ్రి. మీ కృపను మీ సహాయం దయచేయండి ప్రభు. మరి మా నిమిత్తము ఈ లోకానికి వచ్చి మరణించి మరణంలో జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభువుని బట్టి తండ్రి మీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. అయ్యా మా పాపములకు, మా దోషములకు, మా అక్రములకు నాయన విడుదల కలగజేసి ఉన్న విధానాన్ని బట్టి తండ్రి స్తోత్రాలు. ఒక నెమ్మది కలగజేసే విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు తండ్రి ప్రభు, స్తోత్రాలు ప్రభు. మరొకసారి నాయన దినాన్ని, సమయాన్ని, స్థలాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన, మీ దర్శనాస్తం ఎప్పుడు మాకు తోడుగా ఉంచుతున్న విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. సండే స్కూల్ నాయన ప్రారంభించడానికి వచ్చిన కృపను బట్టి కూడా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభు. ప్రభు మరి ఏది జరిగినా కూడా నాయన కేవలం నీ నామానికి మహిమార్థంగా జరుగులాగా మీ కృపను మీ సహాయం దయచేయమని ప్రభు వేడుకుంటున్నాను తండ్రి. నారంతలో కూడా ప్రభు మీరు తోడుగా ఉండమని, మీకు కాపుదలను దయచేయమని, దూతలను కావాలిగా ఉంచమని, మీ కృపను మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నడిపించిన ప్రభావ చిన్న బిడ్డలను బట్టి వందనాలు, ఆయా యవనస్తులను బట్టి వందనాలు, పెద్ద వయసులో ఉన్నవారిని బట్టి వందనాలు తండ్రి. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, ఆయా పద్ధతిని బట్టి నామానికి వందనాలు తండ్రి. రారాయణ వాళ్ళ జ్ఞాపకం చేసుకొని క్షేమంగా నడిపించి ఆ యొక్క కూడిక ద్వారా కేవలం మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి. మా మధ్యలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని అప్పగించమంటూ త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు పరిశ్రమలు తెచ్చి ప్రార్థించి మీకు వినియోగం పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి అందరికి కూడా ఈశ్వర యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో పాటలు పాడుకుంటూ మనం ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాము. సిస్టర్స్ ముందుకు వస్తాను, ఇలా కూడా పాటలు పాడుకుంటా ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాము. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాము. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా అనే పాట పాడుకుంటూ ప్రభునామాన్ని పడుతాము. అంతా కూడా చప్పట్లు పాట పాడుకుంటూ ప్రభునామాన్ని పడుతాము. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా ఓరన్నా ఓరన్నా యేసు
హల్లెలూయా హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేద్దాం పాట పాడుతున్నాము. గీతం గీతం జయ జయ గీతం జయ సతి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయ బర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయ బర్పటించెదము
హల్లెలూయా. పాట పాడుకుంటూ ముందుకెళ్దాము. లేచినాడయ్యా మరణపు ముళ్ళను విరిచి లేచినాడయ్యా. పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్మ పాట పాడుతున్నాడు. లేచినాడయ్యా మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా. లేచినాడయ్యా మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా. లేచినాడయ్యా మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా. పరమతండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు పరిమళస్వరూపుడై లేచినాడయ్యా. పరమతండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు పరిమళస్వరూపుడై లేచినాడయ్యా. విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై క్రీస్తు లేచెను. హల్లెలూయా సదాలోడెను. హల్లెలూయా క్రీస్తు లేచెను. హల్లెలూయా మరణాన్ని గెలిచెను. హల్లెలూయా లేచినాడయ్యా మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా. లేచినాడయ్యా మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా. శ్రమనొందెను, శిలువ మరణమొందెను. లేఖనములు చెప్పినట్టు తిరిగి లేచెను. శ్రమనొందెను, శిలువ మరణమొందెను. లేఖనములు చెప్పినట్టు తిరిగి లేచెను. విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై క్రీస్తు లేచెను. హల్లెలూయా సదాలోడెను. హల్లెలూయా క్రీస్తు లేచెను. హల్లెలూయా మరణాన్ని గెలిచెను. హల్లెలూయా లేచినాడయ్యా మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా. లేచినాడయ్యా మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా. జీవమార్గము మనపై గ్రహించెను. మన పాపములన్నీ తుడిచివేసెను. జీవమార్గము మనకు అనుగ్రహించెను. మన పాపములన్నీ తుడిచివేసెను. ప్రేమయై మంచి జీవమై వెలుగునై మంచి కాపరియై ప్రేమై మనకు జీవమై వెలుగునై మంచి కాపరియై క్రీస్తు లేచెను. హల్లెలూయా సదాలోడెను. హల్లెలూయా క్రీస్తు లేచెను. హల్లెలూయా మరణాన్ని గెలిచెను. హల్లెలూయా లేచినాడయ్యా మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా. లేచినాడయ్యా మరణపు ముళ్ళు విరిచి లేచినాడయ్యా. పరమ తండ్రి
పరిశుద్ధాత్ముడై క్రీస్తు లేచెను. హల్లెలూయా. సాతాను ఓడెను. హల్లెలూయా. క్రీస్తు లేచెను. హల్లెలూయా. మరణాన్ని ఎత్తెను. హల్లెలూయా. లేచినాడయ్యా. మరణపు ముళ్ళు విరచి లేచినాడయ్యా. లేచినాడయ్యా. మరణపు ముళ్ళు విరచి లేచినాడయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పునరుత్థానుడా నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించి తిరునాయన పాట పాడుకుందాము. పునరుత్థానుడా యేసయ్య. అది ఎక్కువ ఆశ్రయించబడింది. పునరుత్థానుడా నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించి తిరునాను స్థితిపాడు కనపరుస్తూ ఆరాధించిన మీరు జీవించిన పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని పలుకుతాము. పునరుత్థానుడా నా యేసయ్య. పునరుత్థానుడా నా యేసయ్య. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుతూ నిన్నే కనపరచుచు
హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. మరొక పాట పాడుతూ గమ్యానికి తర్వాత చేతులాక చరొక పాట పాడతాం. పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా, నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా,
హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి మేము కలుగును గాక. మమ్మల్ని సెలవుగాక మనం కన్నా తీయనిది వెండి పసిడి కన్నా వీణాది పొంగి పొరలుచున్న ప్రేమనిది యేసుని సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పట్టు వెన్నెల కన్నా నిర్మలమైనది
హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. నా మధ్యలో ప్రశాంత్ అక్క ముందుకు పాట ఉన్నాడా? రండి చూడండి. పాట పాడతారు. మనకు పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాము. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోక విచ్చుటకు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోక విచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా,
హల్లెలూయా. గట్టిగా చెప్తా వస్తారు, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగాక. మరొక పాట పాడుకుని ఆశీర్వాదంకి వెళ్తాము. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడు. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడు. నాలో
హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి మేము కలుగుగాక. అందరం కూడా లేచి నిలబెడతాము. మన మధ్యలో మలసరకు ముందుకు వచ్చి మన ఆరాధన పాటలో ముందు నడిపిస్తుంది. అందరం కూడా లేచి చివరి పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుంటూ ఆయన ఆరాధించుకుందాము. ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధిద్దాము. ఆరాధన పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకుందాము. జయ జయ యేసు. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు అనే పాట పాడుకుంటాం. దేవుని ఆరాధించుకుందాం. పాట అనంతరం మరియమ్మ గారు దేవుని ఆరాధిస్తారు. తర్వాత రకరకాలు కూడా దేవుని ఆరాధిస్తారు. కలిసిన దేవుని ఆరాధించుకుందాం. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ రాజా జయ రాజా
వినిపించాలి. ఇది చక్కగా ఇది మనకు చాలా విజయం, జయోత్సాహంతో మనము జయాలు పలకాలి. జయోత్సాహం ప్రతి ఒక్కరూ కూడా ఈ జయము మనందరి విజయము. ఈ జయంతో మనకున్న సకల బాధలు, సకల ఏమైనా సరే అన్ని కూడా తొలగిపోవాలని, ఆత్మీయ బాధలైనా, ఆత్మీయ రోగాలైనా, శరీర రోగాలైనా, శరీర ఆత్మలైనా మన ఈ జయ ధ్వనులతో అన్ని తొలగిపోవాలి. ఆమేన్. పాడదాం. మనకి కొద్దిసేపు కదా మీ వాయిస్ వినిపిస్తారు. ఓకే. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ రాజా, జయ రాజా, జయ
కూడా అసలు దేవుడిని ఆరాధించుకుందాం. ఆయన చేసిన విధానం బట్టి దేవుడిని ఆరాధించుకుందాం. మరి అమ్మగారు దేవుని ఆరాధిస్తారు. మైక్ అమ్మగారు దేవుని ఆరాధిస్తారు. మనం కూడా కలిసి దేవుని ఆరాధించుకుందాము. స్తోత్రం. దయచేసి కూడా మౌనంగా ఉండకూడదు. స్తోత్రం 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 ప్రభు. అవునయ్యా స్తోత్రం 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 ప్రభు. అవునాయన వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభు. దయచేసి మనం అందరం కూడా హృదయపూర్వకంగా దేవుడికి వందనాలు చెల్లిద్దాం. ఆయన చేసిన మీరు జ్ఞాపకం చేసుకుంటాం. అవును అవును ప్రభు. స్తోత్రం స్తోత్రం. ఇది ఎంతో మహిమతో లేచిన రోజు వందనాలు నీ కృపతోనైనా ఇది పరిశుద్ధుడిగా లేసావు స్తోత్రం స్తోత్రం. అలాగే మేమందరము కూడా ఎంతో ఆనందంగానైనా నిన్ను అవునయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంతో అమూల్యమైన గొప్ప రోజు అవును ప్రభు. స్తోత్రం. ఈ రోజు నాయన నా హృదయాల్లోనైనా అవును తండ్రి. నింపుకొని నా తండ్రి నీ ఎదురు నింపుకొని నేను అంతగా పరిశుద్ధంగా జీవించే కుటుంబం దయచేయండి. అవును ప్రభు. ఈ రక్షణ భాగ్యాన్ని నాయన ఎవరికైతే ఈ రక్షణ లేదు అవును ప్రభు. అందరికీ కూడా ఈ రక్షణ దయచేసి నా తండ్రి నీవు స్తోత్రం, నీకు స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసయ్యా. ఆ సంఘాన్ని దీవించి ఆశీర్వదించిన నా తండ్రి మా సంఘాన్ని ఎంతో మయంగానైనా ఎంతో తేటపరిచిన అవును. నీ కృపతో నింపు తండ్రి నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ కూడా నైనా అవును. ఎంతగానోనైనా నువ్వు ఎంతో తృప్తిపరిచి నీ వాక్యం ద్వారా నా తండ్రి ఇది ఎంతో బలపరిచిన తండ్రి స్తోత్రం, యేసయ్యా, స్తోత్రం. నీకే వందనాలు 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 అవును. స్తోత్రములు నా తండ్రి ఇంతవరకు నాయన ఎంతో దేవా. మైండ్కి పరుచుకుని నాయన పాటలతో నేను అవును ప్రభు. వందనాలు. వందనాలు స్తోత్రములు నా తండ్రి స్తోత్రం, నాయన వాక్యం స్తోత్రం. జ్ఞానంలో కూడా నాయన నీ కృపని దయచేసి అవును. నీ బిడ్డకి నా తండ్రి నీ పరిశుద్ధాత్మని దయచేసి నా అవును. తండ్రి ఏ మర్మాలు అయితే దాగి ఉన్నాయో నైనా మనం తెలపమని అవును. నా తండ్రి మాలో ఏదైనా తెలిసి మాలో ఉన్న చీకటిని పాటలను నీ కృపని మాలో నింపమని నన్ను యేసుక్రీస్తు అమ్మగారి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్ ఆమేన్. సరే అక్కడ కూడా దేవుని ఆరాధిస్తుంది. చిన్న కాజులు ప్రార్థిస్తారు. అక్కడ మనం కూడా ఏకీభవిస్తాం. స్తోత్రం. ప్రేమ పరిశుద్ధమైన తండ్రి వందనాలు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవ నాయన మహానటుడ మహాగణుడ గొప్ప దేవ సర్వాధికారి సర్వ సృష్టికర్త యేసయ్యా నీకు వందనాలు నీ స్తోత్రాలు చెల్లిస్తున్న దేవ నాయన దినాన్ని సమయాన్ని సలాని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి నాయన మనందరం దేవ ఇక్కడ సమకూర్చినందుకై దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నాయన పరందరను మహిమ పొందుతున్నావు నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నాయన అనేక విషయాల్లో తండ్రి నాయన ప్రతిదినము దేవ ప్రతి క్షణము తండ్రి మాకు తోడు ఉంటున్నావు దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నాయన తండ్రి నాయన మరణము గెలిచి తండ్రి తిరిగి మా కోసము లేచిన తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నాయన నీకేమి చిరునాం మేము తీర్చుకోలేము కానీ తండ్రి మా కొరకు తండ్రి నాయన మరణాన్ని జయించి దేవా మాకు నాయన గొప్ప రక్షణ ఇచ్చినావు నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నీ సన్నిధిలో దేవా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకై నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి ఇక్కడున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నాయన వాళ్ళందరికీ ఇచ్చిన ఆయుష్ని ఆరోగ్యాలను బట్టి నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి తండ్రి నాయన ప్రతి సండే ప్రతి దినము దేవా తండ్రి నాయన వాక్యంలో దేవ మనం బలపరుస్తున్నావు తండ్రి వాక్యం ద్వారా తండ్రి అనేక మహిమలు దేవ మేము తెలుసుకునే కృపని మాకు ఇచ్చినావు దేవా నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నాయన నాయన ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నప్పటికీ తండ్రి నీ ప్రేమ తండ్రి దేవా ఎంతో నాయన విలుకము లెక్కలేనంత ప్రేమ తండ్రి నీవు మాపలు అనిపిస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నాయన నీలో తండ్రి మమ్మల్ని అందరి దేవా ప్రతి ఒక్కరి బిడ్డని తండ్రి నాయన నీలో తండ్రి మేము ఎదుగుదల కృపని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు దేవా నీ రెక్కలలో తండ్రి నాయన మమ్మల్ని భద్రపరిచినందుకై నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా తల్లిదండ్రి మర్చిన తండ్రి బంధువులు మర్చిన ఎవరైనా లేకుండా నేనుంటున్నాను దేవా నీ మాటలు మాకు సెలవిచ్చినందుకై నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నీకు ఇచ్చిన గొప్ప రక్షణకై నీకు వందనాలు చెల్లిస్తున్న దేవా తల్లిదండ్రులని తోబుట్లని సంతానం బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి నాయన మా అందరికి ఇచ్చిన ఆయుష్ని ఆరోగ్యాన్ని రక్షణ బట్టి నీకు వందనాలు తండ్రి ఇప్పుడు ప్రతి బిడ్డకు తండ్రి నాయన నువ్వు రక్షణ ఇచ్చినందుకై నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నాయన కుటుంబం అంతా ప్రార్థిస్తున్నాను కుటుంబంలో ఏ కొలత కూడా నీ మాటలు చెల్లిస్తున్నావు తండ్రి వాటి మాటల దేవ మా కుటుంబంలో నువ్వు నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నాయన ఎవరు
లేచినాడుగా యేసు లేచినాడుగా సమాధి గెలిచినాడుగా లేచుననిత చెప్పినట్లు లేచుననిత చెప్పినట్లు లేఖనములు లేఖనములు పలికినట్లు లేచినాడుగా సమాధి యేసు లేచినాడుగా సమాధి గెలిచినాడుగా పాపులకై వచ్చినాడు పాపులను వచ్చినాడు పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు పాపులను ప్రేమించి ప్రాణదానం చేసినాడు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా లేతుననిత చెప్పినట్లు లేతుననిత చెప్పినట్లు లేఖనములు పలికినట్లు లేఖనములు పలికినట్లు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి స్తోత్రం 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 నాయన దయగల మా తండ్రి జీవముల మా ప్రభువా జీవాధిపతి మీ బంగారు పాదములకు నాయన మీ అపరాధ పాదాలకు తండ్రి వందనాలు ప్రభువా స్తోత్రాలు దేవా నాయన మా నిమిత్తం ప్రభువా పాపులమైన మా కొరకు నాయన తండ్రి మీ ప్రియకుమార లోకానికి పంపించిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి అయా మేము పొందవలసిన మరణము నాయన తాను పొందిన ఆయన సమాధి చేయబడి మూడవ దిన తండ్రి తిరిగి లేచిన దేవుడవు ప్రభువా నీకు స్తోత్రములు నాయన నీకు వందనాలు తండ్రి నాయన మా నిమిత్తం ప్రభువా నువ్వు దున్నబడ్డావు నాయన మా నిమిత్తం తండ్రి నలుగొట్టబడ్డావు తండ్రి మా నిమిత్తం ప్రభువా వేయబడ్డావు తండ్రి మా నిమిత్తము నాయన 39 పడదలు తిన్నావు తండ్రి నీకు స్తోత్రం 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 అయ్యా మా నిమిత్తము నాయన సమాధి చేయబడ్డావు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా నాయన సమాధి చేయబడ్డావు తండ్రి నీకు స్తోత్రం నీకు వందనాలు ప్రభువా అయ్యా నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా నాయన ఉన్నత మహిమను విడిచిపెట్టి అయ్యా మా నిమిత్తం ప్రభువా సమాధి చేయబడ్డావు తండ్రి నీకు స్తోత్రం 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 అయ్యా ఓ మరణమాని ముల్లెక్కడ ఓ మరణమాని విజయం ఎక్కడ అని అయ్యా జయమంతని మరణమును మృంగి వేసిన దేవుడు తండ్రి నీకు స్తోత్రం 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 అయ్యా తిరిగి లేచిన దేవుడు నాయన నీకు వందనాలు అయా మృత్యుంజయుడవు తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం మరణము అక్కడ జయము లేదని సెలవిసిన దేవుడు తండ్రి నీకు స్తోత్రం 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 అయ్యా నాయన అటు కృపలో అటు మార్గంలో అటు విశ్వాసంలో అటు నిరీక్షణలో నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం 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 అయ్యా యేసు ప్రభువును పొందిన ప్రతి గాయాలకై వందనాలు తండ్రి నువ్వు కాల్సిన ప్రతి రక్తబొట్టుకై స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి నాయన మాకు ఇచ్చిన అమూల్యమైన రక్షణ వస్త్రాలకై మహిమ గణపాలమై నామానికే చెల్లిస్తూ మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి శక్తిని బట్టి బలమును బట్టి తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు గురించి ప్రార్థించి పదవితో సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగు గాక. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మరి మనం బైబిల్ చేసుకుందాము. దయచేసి లేచి పడతాము. బైబిల్ చేసుకుందాము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము నెక్స్ట్. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము ప్రవళి అక్కడ ఉన్నారా? ఆరామే అంటారు మరి మా ముందుకు వస్తుంది ఆరామే అక్కడ వచ్చేసి ఎవరైనా ఎవరైనా వచ్చేసేది. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము సామ్స్ చాప్టర్ 103 వర్స్ 12వ వచనం నుండి మనం చదువుకుందాము. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకుందాం. 12వ వచనం నుండి చివరి వరకు మనం చదువుకుందాం. సామ్స్ చాప్టర్ 102 వర్స్ 12 నుంచి 22 వరకు చదువుకుందాం. 103 కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 12వ వచనం.
పడమటికి తూర్పు పడమటికి తూర్పు అందరం పలుకుదాము. చదువుదాము. ఆయన ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు. ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆమేన్. ప్రభునామానికి నమస్కారం కాక అందరం కూడా కూర్చుందాము. మరి ఈ సమయంలో మన మధ్యలో సండే స్కూల్ ఉన్నారు. వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు కనుక మనం వాళ్ళని ఆహ్వానిద్దాము. చప్పలు కొడుతూ వారు మనం ఆహ్వానిద్దాము. చప్పలు కొడుతున్నారు. గట్టిగా ఉండండి. మొదటి కొంచెం సెట్ చేసుకోండి. దీంట్లో పాస్టర్ గారు కాదు, ఇప్పుడు మా పిల్లలే పడాలి. మొత్తం ఒక్క నిమిషం. మైక్ ఉందా? మైక్ క్లాసెస్